ఇగో ఈ మ్యాచ్ ఎట్లా గెలిచినంటే కారణం ముందుగా మేము పంజాబ్ వాళ్ళ కోసం పచ్చడి తయారు చేసినాం. పచ్చడి తయారు చేసి వాళ్ళకి పోద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మేము కూర్చున్నాం కదా, బ్యాటింగ్ ఆడుతుంటే కొంచెం 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 మొత్తం దాగుకుంటా అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మాకు ఫుల్ జోష్ వచ్చింది. 3 వికెట్లు పడ్డా సరే, తర్వాత బ్యాట్స్మెన్స్ పోయి తిరిగి కొట్టింది. ఎందుకు కొట్టిందంటే పచ్చడి తాగినాం. ఈ పచ్చడి తయారు చేయడానికి కారణం ఎట్లా అంటే, మేము ముందుగా ఏం చేసినామంటే చింతగుప్పలు పోయి చింతపండు తెచ్చినాం, పూరుకుంట పోయి పూత తెచ్చినాం, సర్పంచ్ సురేష్ ఇంటికాడ పోయి సట్టగా తెచ్చినాం. ఒక కుండ తెచ్చుకొని ఇంకా పచ్చడి చేసి తయారు చేసి పెట్టినాం. తయారు చేసినాక ఏముంది, ఇంకా మీకు తెలిసిన కథనే, అంతకు అట్లా జరిగింది. కాకపోతే పంజాబ్ వాళ్ళు కూడా మంచిగా ఆడిండ్రు కాకపోతే వాళ్ళ పచ్చడి పోసలేం, బలం తక్కువైంది, బ్యాటింగ్ కానీ ఇంకా రాలేదు. అందుకే మేము గెలిచినాం. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ మాకు వచ్చేసి ఆర్సీబీతో ఉంది. ఆర్సీబీ వాళ్ళ కోసం కూడా మంచిగా పొగలు కక్కే బిర్యానీ తయారు చేపిస్తాం. తయారు చేయించిన తర్వాత వాళ్ళకు కూడా పెడతాం కానీ అది కూడా మొత్తం మేమే తింటాం. మళ్ళీ ఒక మ్యాచ్ గెలుస్తాం. మ్యాచ్ గెలిచి కప్పు కొట్టడానికి ట్రై చేస్తాం. ఈసారి హైదరాబాద్ కప్పు పక్కా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.